అలా ఎంతో మంది తమ ప్రవర్తనను ఎవరి అధికారానికి ఇచ్చున్నారు. లోకంలో చెడు జీవితం జీవిస్తున్న వారిని గమనిస్తే వాళ్ళు ఎవరి చేత నడిపింపబడుతున్నారు, వారి ప్రవర్తన ఎవరి అధికారంలో ఉందో మనం కానీ ఆలోచిస్తే, దేవుడికి అధికారం ఇస్తే, దేవుడు ఎక్కడ కూర్చోమన్నాడో అక్కడ కూర్చోవడానికి అధికారం ఇస్తే, దేవుడి మాట వింటే ఖచ్చితంగా దేవుడు ఏ ఏ నడతల్లో నడిపిస్తాడో అలా నడుస్తాం మనం. దేవుడి మాటలు చాలా పవిత్రమైనవి కదా, దేవుడి మాటలు నీతిలో నడిపించేవి కదా. కనుక దేవునికి మనం అధికారం ఇస్తే, మన జీవితం, మన ప్రవర్తన దేవుడికి అధికారం ఇస్తే, మన హృదయం లోపల దేవుని వాక్యానికి అధికారం ఇస్తే, అక్కడి నుంచి ఏం జరుగుతుందంటే, ఆయన కూర్చోమన్న చోట కూర్చుంటాం, ఆయన నించోమన్న చోట నించుంటాం, ఆయన నడవమన్న మార్గంలో నడుస్తాం, ఆయన మాట్లాడమన్న మాటలు మాట్లాడతాం, ఆయన జీవించమన్న విధానంలో జీవిస్తాం. అధికారం ఇవ్వడం అంటే అది అధికారం ఇవ్వడం, కాపరిగా పెట్టుకోవడం, అయ్యా నా జీవితాన్ని నువ్వు కాపాడు అని చెప్పడం. అప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం మనకు ఒప్పుకో. ఇక్కడ ఒప్పుకోవడం ఒకటి ఉంది. ఒప్పుకుంటేనే నువ్వు నడవగలవు. మన జీవితాల్లో దేవుడు చెప్పినట్టు బతకకపోవడానికి కారణం ఇదేనంట. మన జీవితాల్లో దేవుడు చెప్పినట్టుగా బతకకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒప్పుకోకపోవడం. మన హృదయంలో ఆయన్ని రాజుగా కూర్చోబెట్టకపోవడం, ఆయనకు అధికారం ఇవ్వకపోవడం. చాలా మందికి వాళ్ళంతటా వాళ్ళు బతకాలా, వాళ్ళంతటా వాళ్ళు స్వతంత్రంగా ఉండాలన్నది ఆలోచన ఉంటుంది. కనుకే లోబడరు. అధికారం అంటే ఏంటి? లోబడటం. దేవుడికి లోబడేవాడు నీతికి లోబడతాడండి. దేవుడికి లోబడేవాడు న్యాయానికి లోబడతాడు. నేను మంచిగా చెయ్యాలి, మంచివాడిగా ఉండాలంటే దేవుడు మంచివాడు కాబట్టి, దేవుడు మంచిగా చెప్తాడు కాబట్టి ఆయన అధికారంలోకి వెళ్తే నేను మంచివాడుగా ఉంటాను. ఒప్పుకోవడం. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో, అధికారానికి ఒప్పుకో అంటున్నాడు. ఆయన అధికారానికి ఒప్పుకో అంటున్నాడు. మనం ప్రార్థనా పరులుగా లేకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన మనల్ని ప్రార్థనా పరులుగా ఉండమన్నప్పుడు మనం ఆ ప్రార్థనా పరులుగా ఉండడానికి ఇష్టపడకపోతే ప్రార్థనా పరులుగా ఉండం. ఒప్పుకోకపోతే ప్రార్థనా పరులుగా ఉండం. పరిశుద్ధులుగా ఆయన ఉండమంటున్నాడు. మనం పరిశుద్ధతగా ఒప్పుకోకపోతే పరిశుద్ధులుగా ఉండం. వాక్యం చదివేవారుగా ఉండమంటున్నాడు. మనం వాక్యం చదివేవారుగా ఉండాలని ఒప్పుకోకపోతే వాక్యం రాదు. ఒప్పుకోవడం దేనికి? ఆయన అధికారాన్ని. నువ్వు ఇలా చెయ్యంటే ఆదాముతో అన్నాడు. ఆదాము తన భార్య చెప్పినట్టు చేశాడు. హవ్వతో నువ్వు ఈ పండు తినకూడదంటే హవ్వ సాతాను చెప్పినట్టు చేసింది. సాతాను అధికారానికి, సాతాను మాటకి, సాతాను ఆలోచన ప్రకారం నడవడానికి ఇష్టపడిన హవ్వ, ఆదాము. సాతాను ఇష్ట ప్రకారం నడవడానికి ఇష్టపడిన కయీను ఎలా ఉన్నారు? ఏమయ్యారు? దేవుడు చెప్పినప్పుడు బతుకుతున్నప్పుడు, దేవుడు చెప్పిన విధానంలో బతుకున్నంతసేపు, దేవుడు అధికారంలో బతుకుతున్నంతసేపు ఆదాము అవ్వలు బాగున్నారు. హేబేలు దేవుడికి అధికారం ఇచ్చాడు కాబట్టి, దేవుడి అధికారంలో ఉన్న హేబేలు నీతిమంతుడుగా ఉన్నాడు. నోవహు దేవుడికి అధికారం ఇచ్చాడు కాబట్టి, దేవుడి అధికారంలో ఉన్న నోవహు భార్య, నోవహు ముగ్గురు కొడుకులు, కోడళ్ళు బాగున్నారు. లోతు దేవుడికి అధికారం ఇచ్చాడు కాబట్టి లోతు జీవితం సొదొమ గొమొర్రాలో బాగుంది. భక్తులందరినీ గమనిస్తే, మనం బైబిల్లో ఉన్న భక్తులందరినీ గమనిస్తే, వారు అధికారం ఇచ్చారు, దేవుడికి అధికారం ఇచ్చారు, ఒప్పుకుంటున్నారు. ప్రభువా నువ్వు ఏం చెబితే అది నేను చేస్తానని ఒప్పుకోవడం. ప్రభువా నువ్వు ఏం చేయమంటే అది నేను చేస్తానని చెప్పని ఆయన అధికారానికి మనం నడవడం. అంటే టోటల్ గా మన జీవితానికి ఒక రాజుని ఏర్పాటు చేసుకోవడం అని అర్థం. మన జీవితానికి ఒక కాపరిని ఏర్పాటు చేసుకోవడం అని అర్థం. ఎప్పుడైతే దేవుని మాట మీరారో ఆదాము అవ్వలు సమస్యల్లో పడ్డారు.
కాపుదల పోయింది. దేవుడి మాట ప్రకారం ఉంటున్నంతసేపు కాపుదల, దేవుని మాట కాపుదల ఉంది, రక్షణ ఉంది. సొంత బుద్ధి జ్ఞానం వాడేసరికి సాతాను మాయలో పడి మరణం సమస్యల్లో పడ్డారు. చూసారా? దేవుడు నడిపింపు ఉన్నంతసేపు, దేవుణ్ణి హృదయంలో భయపడుతున్నంతసేపు బాగానే ఉన్నారు ఆదామవ్వలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, ఓ మనిషి, నువ్వు నేను చెప్పినట్టు నడిస్తేనే బాగుంటావు, నా అధికారంలో ఉంటేనే బాగుంటావు, నా మాటల్లో ఉంటేనే బాగుంటావు. కనుక మనం దేవుని యొక్క అధికారానికి లోబడాలి. ప్రేమ దేవుని బిడ్డలారా.